జాయిన్ చేసేటప్పుడు మేము ఏదైతే చెప్పామో దానికంటే ఎక్కువే చేస్తామని ఆ రోజే చెప్పాం. మరి ముఖ్యంగా మా వెల్విషర్ మన రాజేంద్ర గారిని ఇన్వైట్ చేస్తున్నాం. మరి ఈ సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఇవాళ నిన్న ప్రకటించినటువంటి జూనియర్ ఇంటర్ ఫలితాలలో మరి మీకు ఏ విధంగా రిజల్ట్స్ వచ్చినాయనేది మీ అందరూ చూశారు. మరి అదే విధంగా అంటే ఇక్కడ ఒకళ్ళకో ఇద్దరికో మంచి మార్కులు రావడం అనేది ప్రతి సంస్థ చేసేది, కానీ ప్రతి ఒక్కరికి మంచి మార్కులతో పాటు స్లోగా ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా మరి పాస్ చేసి 100% పాస్ పర్సెంట్ ఇచ్చినటువంటి మన రాజమండ్రి ఎంఆర్ఐ కాలేజీ అధ్యాపకుల్ని, అదేవిధంగా జోనల్ ప్రిన్సిపాల్ గారిని మరి అందరికీ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామండి. అదేవిధంగా ఈ యొక్క కృషికి కారణమైనటువంటి విద్యార్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. నిన్న మనం చూసాం మన రిజల్ట్స్ లో 466 టౌన్ ఫస్ట్, అలాగే 465 ఇదేదో మన టీవీలో వేసే 465 అది కాదండి, ఇది రియాలిటీ. ఎక్కడో వచ్చినటువంటి రిజల్ట్స్ ని ఇక్కడ చూపించేటటువంటి మనస్తత్వం మన మేనేజ్మెంట్ లేదండి. ఎక్కడ రిజల్ట్స్ వస్తే అక్కడే రిజల్ట్స్ చూపిస్తుంది, అక్కడ పేరెంట్స్ తోనే ఇలా ప్రెస్ మీట్ పెడుతుంది తప్పితే ఎక్కడో వచ్చిన రిజల్ట్స్ ని లేకపోతే ఏదో వచ్చిన పాస్ పర్సెంటేజ్ నో ఎక్కడో వచ్చిన జేఈ మెయిన్ అదేవిధంగా నీట్ రిజల్ట్స్ ని చూపించేటటువంటి సమస్య మాది కాదు. మరి రాబోయే రోజుల్లో కూడా మరి మెయిన్స్ జాతీయ స్థాయి పోటీ పరీక్షలు నేషనల్ వైడ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్, నీట్, అదేవిధంగా రాష్ట్ర స్థాయి పోటీ పరీక్ష యాబ్సెంట్ వంటి గొప్ప పోటీ పరీక్షల్లో కూడా ఇదే సక్సెస్ ప్రెస్ మీట్ ని ఇంతకంటే ఘనంగా గొప్పగా మీ యొక్క సహకారంతో, మా యొక్క అధ్యాపకుల యొక్క కృషితో, విద్యార్థుల యొక్క కృషితో ఈ నెక్స్ట్ ఇయర్ కూడా సక్సెస్ ప్రెస్ మీట్ పెట్టడానికి మేము మీ అందరూ సహకరిస్తారని కోరుతున్నాము. అదేవిధంగా మరి బైపీసీ స్ట్రీమ్ లో కూడా మరి ఇవాళ మన రాజమండ్రి టాప్ మార్కు తెచ్చినటువంటి విద్యార్థులు మరి 450, 460. ఇంకో విషయం కూడా చెప్పాల్సిన విషయం ఉంది. 460 అంటే 470 కాను 460 అంటే 98% పైన దాటిన పిల్లలు మన స్టూడెంట్స్ మన రాజమండ్రిలో 42 మంది ఉన్నారని తెలియజేయటకు గర్వపడుతున్నారు, సంతోషిస్తున్నాం, గర్వపడుతున్నాం. అంటే 470కి 460 అంటే 98% దాటిన స్టూడెంట్స్ 42 మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా 450 బైపీసీలో 455కి పెడతారండి. 455 గాను 445 అంతకంటే ఎక్కువ తెచ్చుకున్న స్టూడెంట్స్ 29 మెంబర్స్ ఉన్నారని తెలియజేయడం సంతోషిస్తున్నాం. వీరందరికీ ఈ యొక్క విజయానికి సక్సెస్ కారణం విద్యార్థుల యొక్క కృషితో పాటు మన టీచింగ్ స్టాఫ్ యొక్క కృషి, మన ప్రిన్సిపాల్ గారి యొక్క కృషి. ఎక్కడ ఏమాత్రం మీరు చూస్తూనే ఉన్నారు, ప్రతి ఎగ్జామ్స్ అప్పుడు కూడా మేము మీకు పేరెంట్స్కి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఎగ్జామ్స్ కూడా ఎక్కడా లేని విధంగా ఈ స్కూల్స్లో కూడా సాధ్యం కాని విషయాన్ని మేము అంటే దీన్ని అసాధ్యం కాని విషయాన్ని కూడా సుసాధ్యం చేస్తున్నాం. అంటే ఎవ్రీ పేరెంట్ తోటి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం. అంటే మీన్స్ అక్కడ స్టూడెంట్ యొక్క భవిష్యత్తు ఎంత ముఖ్యమనేది మాకు తెలుసు కాబట్టి ప్రతి విషయాన్ని మీకు పేరెంట్స్కి తెలియజేసి అదేవిధంగా ఆ ఎగ్జామినేషన్స్లో కూడా మీకు ఎవ్రీడే ఎగ్జామినేషన్ జరిగిన రోజులు మీకు వేకప్ కాల్స్ అవ్వచ్చు, లేకపోతే ఈవినింగ్ ప్రిపరేషన్ కాల్స్ అవ్వచ్చు. ఎవ్రీ పేరెంట్కి మేము రీచ్ అయ్యే విధంగా మా యొక్క ప్రోగ్రాము జరుగుతుంది. అదేవిధంగా పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టాము మీకు. అదేవిధంగా డిజిటల్ క్లాస్ రూమ్ ద్వారా మనం క్లాస్ రూమ్లో మీకు పైకి మీరు చూస్తే ప్రతి క్లాస్ రూమ్లో కూడా ఆల్మోస్ట్ అంటే మెయిన్ సెక్షన్స్కి అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫేస్ చేసే ప్రతి సెక్షన్లో కూడా మీకు డిజిటల్ బోర్డ్స్
డిజిటల్ ప్లాన్స్ మనం ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మనకు కంటెంట్, ఆబ్జెక్టివ్ కంటెంట్ దానిలో ఇంక్లూడ్ చేసి ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా మనం క్లాసెస్ బోధించడం జరుగుతుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ గర్ల్స్కి సపరేట్గా క్యాంపస్ మనకు ఏది రోడ్డులో స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ అది మరి అన్ని అంశాలతోటి మరి నూతన భవనాన్ని రేపు జూన్లో స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఎక్స్క్లూజివ్లీ ఫర్ గర్ల్స్ అక్కడ ఉంటుంది. ఇది బాయ్స్ క్యాంపస్. మరి అంటే ఇవాళ టీనేజ్ పిల్లల్లో ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. అంటే బాయ్స్ గర్ల్స్ అట్రాక్షన్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి తెలిసి తెలియని వయసు అవ్వచ్చు. మరి ఇలాంటి సందర్భాల్లో మరి గర్ల్స్ని బాయ్స్ని కొద్దిగా మనం వాళ్ళ యొక్క మనసుని కంట్రోల్ చేసే విధంగా మనం ప్లాన్ చేయకపోతే మనం తర్వాత ఇబ్బంది అవుతుంది. మరి రాబోయే రోజుల్లో మరి రేపు జూన్ 1 నుంచి గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ క్లాస్ రూమ్స్, సపరేట్ క్యాంపసెస్ కూడా మేము ఏర్పాటు చేయడం అయింది. అదేవిధంగా ఇంకొక హామీ ఏమిస్తున్నామంటే ఇదేదో ఈ సంవత్సరానికి ఒక సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ కాబట్టి దీన్ని ఏదో బెస్ట్గా చేయాలని కాకుండా ఎవ్రీ ఇయర్ ఇదే ప్రెస్ మీట్స్ తోటి, ఇదే సక్సెస్ మీట్స్ తోటి మీ అందరితోటి మేము మాట్లాడాలని, మీ అందరితోటి మేము ఈ యొక్క విజయాన్ని పంచుకోవాలని మరి మేము ఆశపడుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క ప్రతి హామీని, మీకు ఇచ్చిన ప్రతి హామీని మేము నెరవేర్చే విధంగా, ఎందుకంటే ఇదేదో రాజకీయ హామీ కాదు, ఇది పిల్లల భవిష్యత్తుతో కూడినటువంటి పని. మీ పిల్లల భవిష్యత్తుకి ఎప్పుడు కూడా మేము భరోసా ఇస్తూ మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుని కాపాడే విధంగా మా యొక్క అకాడమిక్ ప్లానింగ్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ప్లానింగ్ కానీ ఉండబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అనే విషయం, తల్లిదండ్రులు వినాల్సిన విషయం ఏంటంటే మేము ఎక్కడా కూడా ఫోన్స్ని కానీ, ఫోన్స్లో ఉండేటటువంటి ఎగ్జామ్స్ కానీ, అలాగే ఫోన్స్ ద్వారా ఎక్కడ మేము ఈ టీచింగ్ కానీ, అదే ఫోన్స్ ద్వారా ఎక్కడ హోంవర్క్ కానీ ఇవ్వటం లేదని గమనించగలరు. ఎందుకంటే మేము కేవలం అంతా కూడా క్లాస్ రూమ్లోనే టీచింగు, అదే క్లాస్ రూమ్లోనే హోంవర్క్, క్లాస్ రూమ్లోనే స్టడీ అవర్స్, అదే కానీ ఎక్కడా కూడా మేము ఫోన్స్ ద్వారా మీకు ఎగ్జామ్స్ కూడా పెట్టాం. ఒకవేళ మీ పిల్లలు ఎవరన్నా మీకు ఫోన్స్ ద్వారా మా క్లాసులు చెప్తున్నారో, లేదా ఫోన్స్ ద్వారా మాకు ఎగ్జామ్స్ పెడుతున్నారో, లేదా ఫోన్స్ ద్వారా హోంవర్క్ ఇస్తున్నారో అంటే మీరు ఎట్టి పరిస్థితులు నమ్మద్దు సార్. మేము కేవలం రేపు రాబోయే రోజుల్లో జేఈ మెయిన్ కానీ, జేఈ అడ్వాన్స్డ్ కానీ, అదేవిధంగా యాప్సెట్లో కానీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కంప్యూటర్ ల్యాబ్, న్యూ ఫెసిలిటీస్తో ఉండే కంప్యూటర్ ల్యాబ్ను కూడా మేము ఈ క్యాంపస్లోనే మినిమం 60 మెంబర్స్ ఎట్ ఎ టైం రాసేటట్టుగా ఈ క్యాంపస్లో కానీ ఆ క్యాంపస్లో కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సీనియర్ ఇంటర్లో ల్యాబ్ ఉంటుందండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ అండ్ జియాలజీ. ఈ ల్యాబ్ను కూడా సీనియర్ ఇంటర్లో మొదటి నుంచే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అర్థమయ్యే విధంగా ఈ ప్రాక్టికల్స్ చేయించడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా మనం నూతన విద్యా విధానానికి అనుగుణంగా మనం ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈ యొక్క అన్ని హంగులని మీరందరూ కూడా చూస్తారు. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా విద్యార్థులు సాధించిన అద్భుత విజయాలకి మేము వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదాలు ఇస్తూ ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మనకి లీడర్ గా 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి కాకినాడ, మనకి 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి లీడర్ గా ఉన్నటువంటి కాకినాడలో కూడా మరి ఈ విద్యా సంవత్సరం అంటే ఇప్పుడు జరగబోయే 2026-27 విద్యా సంవత్సరంలో మేము ప్రారంభిస్తున్నామని తెలియజేస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఏ విధమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చామో, ఇక్కడ ఏ విధమైనటువంటి ఫలితాలతో ఏ విధమైన పిల్లలకి క్రమశిక్షణ ఇచ్చామో అదే క్రమశిక్షణతో కాకినాడలో కూడా ఇవ్వబోతున్నామని తెలియజేయడం సంతోషిస్తున్నాం. మరి మీకు తెలిసినటువంటి తల్లిదండ్రులకు కావచ్చు, ఎవరైనా మీ మిత్రులకు, మీ బంధువులకు, ఎవరైనా మీ యొక్క వెల్ విషర్స్ కూడా మీరు ఇక్కడ ఉన్నదాన్ని నిజాన్ని తెలియజేసి అక్కడ కూడా మమ్మల్ని ఆదరిస్తారని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రిన్సిపాల్ గారికి, శాస్త్రి, అలాగే ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులకి, మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. కన్నడ కాలేజీ స్థాపించిన తొలి సంవత్సరంలోనే మంచి ఫలితాలు సాధించడం, మన రాజమండ్రికి ఈ సంస్థ రావడం కూడా గర్వకారణం. అందులో వీరికి సహాయ సహకారాలు మాకు కూడా స్థానికంగా అవకాశం కల్పించినందుకు నేను కూడా గర్వపడుతున్నాను.
అలాగే మన ఎమ్మెల్యే గారి ఆదేశాలతో వీళ్ళకి ఏదైనా సపోర్ట్ ఏదైనా కావాలన్నా కూడా చేయడంలో కూడా మేము ముందుంటామని, అలాగే వీళ్ళు స్థాపించబోయే కొత్త గర్ల్స్ క్యాంపస్ కూడా మరింతగా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ధన్యవాదాలు.